సంక్రాంతి పండుగకు హైదరాబాద్ నగరం సగానికి పైగా ఖాళీ అయింది. ఎప్పుడు రణగుణ ధ్వనులతో రద్దీగా ఉండే హైదరాబాద్ రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ ఖైరతాబాద్ నుంచి లైవ్ లో అందిస్తారు. ఓ టు యు కిరణ్. లక్ష్మీదుర్గ హైదరాబాద్ నగరవాసులంతా సంక్రాంతి పర్వదినానికి సొంతూళ్ళకి పయనమయ్యారు. దీంతో హైదరాబాద్ నగరం అంతా బోసిగా కనిపిస్తుంది. సమయం ప్రతిరోజు చూసుకుంటే ఉదయం నుంచి 11 గంటల వరకు హైదరాబాద్లోని అనేక ప్రాంతాలు రణధన శబ్దాలతో కూడా వాహనాలతో ప్రయాణికులతో రద్దీగా కనిపిస్తాయి. కానీ ఈ రోజు మాత్రం చూసుకుంటే అన్ని నిర్మానుషంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అయితే మనం ఖైరతాబాద్ జంక్షన్లో ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు, 4 వైపులు అటువంటి ఇటు రాజ్భవన్కి వెళ్ళే రూటు, ఒకవైపు లకిడి కప్పులకు వెళ్ళే రూటు, మరొక వైపు అమీర్పేట హైటెక్ సిటీకి వెళ్ళే రూట్ కనిపిస్తుంది. నిత్యం రద్దీగా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఒక వాహనదారుడు సిగ్నల్ దాటాలంటే మినిమం 15 నిమిషాలు పడుతుంది. కానీ ఇప్పుడు మాత్రం నిమిషాలు మాత్రమే సమయం పడుతున్న పరిస్థితి కనబడుతుంది. నగరంలో అన్ని ప్రధాన రహదారులు ఇదే పరిస్థితి కనిపిస్తుంది. గత 2 రోజుల నుంచి సంక్రాంతి పర్వదిన పురస్కరించుకొని హైదరాబాద్ నగరవాసులంతా సొంతూళ్ళకి పయనమయ్యారు. ఈసారి రికార్డు స్థాయిలో 20 లక్షల మంది హైదరాబాద్ నగరంలో ఉండే గ్రామస్తులంతా సొంతూళ్ళకి వెళ్ళినట్టుగా మనకైతే తెలుస్తుంది. దీనికి సంబంధించి ఈసారి ప్రత్యేకంగా ప్రజా రవాణా వ్యవస్థ ఎక్కువగా లాభాలను ఆర్జించినట్టుగా చెప్పుకోవాల్సింది. ఆర్టీసీ కావచ్చు, రైల్వే కావచ్చు, ఇతర ప్రజా రవాణా వ్యవస్థ అంతా కూడా ఈసారి హైదరాబాద్ నగరం నుంచి సుదూర ప్రాంతాల్లో వెళ్ళే ప్రయాణికులను తీసుకెళ్లేందుకు ఎక్కువగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా తెలుగువారి పండుగలు పోల్చుకుంటే సంక్రాంతికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. ఇటు హైదరాబాద్లో ఏపీ ప్రాంతానికి సంబంధించిన ఆంధ్ర వాళ్ళు ఎక్కువగా ఉంటారు. వారంతా ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నవారు, వ్యాపార కార్యకలాపాలు చేసేవారు, లేకపోతే ఇతర ఉద్యోగాలు చేసేవారంతా కూడా కుటుంబ సమేతంగా సొంతూరులోకి వెళ్ళి సంక్రాంతి పర్వదినం చేసుకుంటారు. ఎక్కువగా అమీర్పేట, కుక్కట్పల్లి, మైత్రివనం పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా ఆంధ్ర సంబంధించిన సెటిలర్స్ ఎక్కువగా ఉంటారు. ఇక్కడ నుంచి వీరంతా సంక్రాంతి పర్వదినానికి సొంతూరులకు పైన వెళ్ళడంతో నగరవాసులు నగరంలోని ప్రధాన నగరంతా బోసిగా కనిపిస్తున్నాయి. ఈ దృశ్యాలు మరొక 2 రోజులు కూడా కండి అవకాశం అయితే కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఎక్కువగా రద్దీగా ఉండే ప్రాంతాల్లో కూడా ఈరోజు ఉదయం నుంచి అంతా రద్దీగా కనిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒకవైపు చెప్తున్నారు, ఇప్పటికే హైదరాబాద్ నగరంలోని ఎవరైతే సంక్రాంతి పర్వదినాలకి వెళ్ళిన వారంతా వెళ్ళే పరిస్థితి కనబడుతుంది. ఈరోజు ఇదే క్రౌడ్, ఇదే పరిస్థితి మరొక 2 రోజుల్లో ఉండే అవకాశం అయితే కనిపిస్తున్నట్టుగా అంచనా వేసుకోవాల్సి ఉంటుంది. ఎల్బీ నగర్ చౌరస్తా నుంచి పోల్చుకుంటే మియాపూర్, కుక్కట్పల్లి, హైటెక్ సిటీ, ఇటు కొత్తగూడ చౌరస్తా అన్ని కూడా నిర్మానుష్యంగా కనిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. లక్ష్మీదుర్గ. రైట్, థ్యాంక్ యూ కిరణ్.